చిన్నప్పటి నుంచి ఒక ఆశ, అది చిన్న ఆశ కూడా కాదు, పెద్ద ఆశ. అదిగో మనం ఫైనల్ గా ప్యారిస్ టవర్ దగ్గరికి వచ్చినాం. ప్యారిస్ ఈఫిల్ టవర్ అది. Angel Fountain, the highest fountain in Ramoji. చిన్నప్పటి నుంచి ఒక ఆశ, అది చిన్న ఆశ కూడా కాదు, పెద్ద ఆశ. ఎప్పుడెప్పుడా ఊహ తెలిసినప్పటి నుంచి రామోజీ ఫిలిం సిటీ వద్దాం రా అనుకుంటే ఫైనల్గా అయితే రామోజీ ఫిలిం సిటీ అయితే ఎంటర్ అయినాం. చిన్న స్టూడియో కూడా కాదు, ప్రపంచంలోనే పెద్ద స్టూడియో, వరల్డ్ వైడ్ అతి పెద్ద స్టూడియో ఇది, సినిమా స్టూడియో. ఇక్కడ జరిగిన సినిమా షూటింగ్స్లు నాకు తెలిసి వరల్డ్ వైడ్ ఎక్కడా జరిగి ఉండవు. అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ ఫైనల్గా అయితే అడుగు పెట్టినాం. మా లోపల బాహుబలి సెట్ ఉందట, అది కూడా చూసేద్దాం. అసలు బాహుబలి సెట్ ఎప్పుడు రా అనుకున్నా, ఫైనల్గా రామోజీ ఫిలిం బాహుబలి సెట్ కూడా చూసేద్దాం. ఎగ్జాక్ట్ గా రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే నేషనల్ హైవే 65 లో హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్ వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకి ఇలా ఆర్చి కనపడుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ అయితే వస్తుంది. వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ నేను ఎప్పుడా అని వెళ్ళాలనుకున్నా, కానీ ఇప్పటికైతే కుదిరింది. ఇప్పుడు మనకి టికెట్ కౌంటర్ దగ్గరికే వెళ్తున్నాం. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, అన్ని వీడియోస్ క్లారిటీగా చూపించుకుంటా, ఏంది ఎలా వెళ్ళాలి, ఇక్కడ టికెట్ కౌంటర్ ఏంది, వాష్రూమ్స్ ఎక్కడ, అది క్యాంటీన్ ఎక్కడ, అన్ని ప్రతి వివరం మీకు చెప్తా. అయితే నా అనుకున్నది నేనైతే టికెట్కి వెళ్దాం. వర్త్ అనిపించాలా రామోజీ ఫిలిం సిటీ, ఓకేనా? టికెట్ కౌంటర్ చూడండి, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. 9 గంటలకైతే టికెట్లు ఇస్తారంట. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాం. మనకి లెఫ్ట్లో అలా ముందుకెళ్తే అదిగో అక్కడ చూడండి, అక్కడ స్కానర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్కానర్ ద్వారా కూడా మనము డైరెక్ట్గా అయితే ఫుల్ టూర్ టికెట్లు అయితే తీసుకోవచ్చు. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళినా, 9 o'clock అంటే టికెట్లు ఇచ్చేది. ఇప్పుడైతే టికెట్లు ఇచ్చే టైం అయింది. నేను లైన్లో కూడా నిలబడ్డా. ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్నాం. 1593 పడ్డది, అంటే 1193 రూపాయలు. క్యూ చూడండి, సండే కదా. పైన చూడండి రామోజీ ఫిలిం సిటీ అంటే ఇక్కడ కౌంటర్ ఇది. ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా వస్తే అది ఆ ముందు కనపడుతుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మీకు క్యాంటీన్స్ ఉన్నాయి. ఏమైనా మీతో పాటు లగేజ్ తెచ్చుకుంటే ఆ లగేజ్ కౌంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే లోపలికి ఫుడ్ ఎలో ఉండదు, వాటర్ బాటిల్ అయితే ఎలో ఉంటుంది, మిగతా ఎటువంటి ఎలో ఉండవు. ఇక్కడ మీరు లగేజ్ అన్ని కౌంటర్లో ఇచ్చేయాలి. తర్వాత మీకు ఈ లెఫ్ట్ లోనే టిఫిన్ ఉంటుంది. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు టిఫిన్ తినకపోతే ఇక్కడ తినాలి, కానీ ఎక్స్పెన్సివ్ టిఫిన్ అయితే, అంటే హెవీ కాస్ట్ ఉంది. ఇంకొకటి ఇక్కడే లెఫ్ట్ లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 1600 రూపాయలు అయితే తీసుకున్నారు. చైల్డ్కి అయితే అంటే 130 సెంటీమీటర్స్ లోపు ఉంటే వాళ్ళు చైల్డ్గా భావిస్తారు. చైల్డ్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 1150 రూపాయలు తీసుకున్నారు. టికెట్ తీసుకునేటప్పుడు మనకు ఒక ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ ఇక్కడే వేస్తారు. ఇక్కడే మనల్ని చెకింగ్ చేసి బ్యాగ్లో ఏమున్నాయా ఏం లేవా అని చెకింగ్ చేసి తర్వాత మనల్ని ఇక్కడే లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే మనకు అక్కడ బస్సులు రెడీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ బస్సులు రెడీగా ఉన్నాయి. ఈ బస్సులు ఎక్కి మనము ఒక పాయింట్ కంటే వెళ్తామంట, యురేకా అనే పాయింట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో ఉంటే బస్సు అయితే ఎక్కచ్చు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బస్సుకు నువ్వు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఆ 1600 రూపాయల టికెట్లోనే ఈ బస్సులు కూడా మనకు ఫ్రీగా అయితే తీసుకెళ్తారు. మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగి ఉంటుంది, ఏంటబ్బా బస్సు లోపల ఇట్లా బస్సులలో తిరగాలని. అవునండి, ఎందుకంటే లోపల బస్సులలో తిరగాలంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం 2000 ఎకరాల్లో ఉంటుంది. 1666 ఎకరాలతో అయితే గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. అందువల్ల ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి వెళ్ళాలంటే మనకు కనీసం ఒక 2-3 కిలోమీటర్ 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే మనకి రామోజీ ఫిలిం సిటీలో బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. మెయిన్ గా బస్సులు అయితే మీరు సైడ్ కూర్చోండి, అంటే విండో సైడ్ కూర్చోండి. విండో సైడ్ కూర్చుంటే మంచిగా అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీకు యురేకా అనే పాయింట్కి వెళ్లే ముందు మీకు సంగీ టెంపుల్ కూడా కనపడుతుంది. చూడండి, ఎదురుగా సంగీ టెంపుల్ అదో కనపడుతుంది కదా. ఈ సంగీ టెంపుల్ మీదుగా మనకు వేరే రూట్ వెళ్ళిపోతాం మనం అయితే రామోజీ ఫిలిం సిటీ లోపలికి.
మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు బస్సులో మైక్ ద్వారా చెప్తా ఉంటారు మీరు ఎక్కడ వెళ్తుర్రు, ఏం చూడాలి, అదో మొత్తం క్లారిటీ ఇస్తారు. అంటే మీకు సైడ్ ఏమంటే ఏం మిస్ అవుతారని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. బస్సులో మీకు వివరిస్తారు లెఫ్ట్ సైడ్లో ఏముంది, రైట్లో ఏముందని. ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీకి ఎంట్రీ బోర్డుకి అయితే వచ్చినాం. ఎంట్రీ ఇది, ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి వెళ్ళిపోతారు రామోజీ ఫిలిం సిటీ లోపలికి. ఇక్కడ వరకు ఒక బస్సులు తీసుకొస్తారు, అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ నెంబర్ ద్వారా ఇంకో బస్సులు ఉంటాయి. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ వరకు మామూలు నార్మల్ బస్సులలో తీసుకొస్తారు, ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీలో వ్యూ చూడటం కోసం డిఫరెంట్ బస్సులు ఉంటాయి, ఆ బస్సులు అయితే ఎక్కిస్తారు. ఇక్కడ హోటల్ కనపడుతుందిగా, ఇది సితారా హోటల్. ఈ హోటల్లో ప్రభాస్ గారు కూడా స్టే చేసారు. అది ఎప్పుడంటే మనకి రామోజీ ఫిలిం సిటీలో సగం షూటింగ్ మొత్తం బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగింది కదా, ఆ టైంలో ఈ హోటల్స్ అయితే ఉపయోగించారు. ఇక్కడ ఎన్ని హోటల్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ హోటల్స్ దాటినాక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు అతి పెద్ద ఫౌంటైన్, అంటే రామోజీ ఫిలిం సిటీలోనే అతి పెద్ద ఫౌంటైన్ ఏంజల్ ఫౌంటైన్ కనపడుతుంది. చూడండి ఇప్పుడు మీరు చూసేది ఏంజల్ ఫౌంటైన్. మనకు బస్సులో వివరిస్తారు అది ఏంటిది అనేది, మనకి క్లారిటీగా చెప్తారు, మీరేం టెన్షన్ పడకండి. లెఫ్ట్ సైడ్లో ఒక మహాల్ కనపడుతుంది చూడండి, ఈ మహాల్ కూడా ఏంటిది అనేది మనకు బస్సులో క్లారిటీగా చెప్తారు. ఫైనల్గా మనమైతే ఫస్ట్ పాయింట్ అయిన యురేకా అనే పాయింట్ దగ్గరికి వచ్చినాం. అంటే అక్కడి నుంచి బస్సులు నార్మల్ బస్సులు ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ వేరే బస్సులు ఉంటాయి, వాటి ద్వారా మనము రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడొచ్చు. అదిగో మనం ఫైనల్గా ప్యారిస్ టవర్ దగ్గరికి వచ్చినాం. ప్యారిస్ ఈఫిల్ టవర్ అది. ఇక్కడ చూడండి, ఇది యురేకా అనే పాయింట్. మనల్ని అక్కడి బస్సు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం యురేక్ పాయింట్ చూసుకొని ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ చూసుకొని తర్వాత ఇక్కడ చూసుకొని తర్వాత మనం ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, అవసరమైతే మనం కొనుక్కున్న తర్వాత మళ్ళీ బస్సులు వస్తాయి, అక్కడ నుంచి లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. చూడండి యురేకా పాయింట్. మనకి యురేకా పాయింట్ దగ్గర ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఈ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మనం కట్టాం కదా టికెట్, లోపలికి వచ్చినాక ఈ యాక్టివిటీస్ కూడా ఫ్రీగా ఎక్కచ్చు. ఇక్కడనే యురేకా దగ్గర ఒక డాలీ బొమ్మ ఉంటుంది. ఈ డాలీ బొమ్మను దాటుకుని లోపలికి వెళ్తే ఒక పార్క్ ఉందంట, అది కూడా మనం చూసేద్దాం. అసలు ఈ డాలీ బొమ్మను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, ఏదో డిఫరెంట్గా ఉంది. నాకైతే నోరేమో ఇంత పెద్దగా ఉంది, చిన్న రెండు పళ్ళు ఉన్నాయి. లోపలికి వెళ్దాం, లోపలైతే పార్క్ ఉందంటే అది కూడా చూద్దాం. ఓకే నైస్, ఇక్కడ ఒక పార్క్ ఉంది చూడండి, చాలా గ్రీనరీగా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఈ మెయింటెనెన్స్కే సగం ఖర్చు అవుతుంటుంది వీళ్ళకి, కానీ వచ్చే విజిటర్స్ కూడా అంతే మంది ఉన్నారు కాబట్టి ఆ కవర్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో లోపలికి పోదాంపా, లోపలికి పోయి ఎంజాయ్ చేద్దాంపా. ఏడుంటే ఏమవుతుందమ్మా, రామమ్మ వెళ్దాము. రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ రికార్డులు వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. అదే ఆ బోర్డు మనకి అవైలబుల్ చేసారు. మొత్తం 1666 ఎకరాల్లో ఉంది చూడండి. ఇక్కడ చూడండి అద్భుతమైన ప్లేస్. ఈ ప్లేస్లో ఎన్నో మూవీస్ షూటింగ్ జరిగినాయి. ఇందాక మీకు బస్సులో వచ్చేటప్పుడు లెఫ్ట్లో మహాల్ అన్నా కదా, అదే ఈ మహాల్. ఈ మహాల్లో కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. ఈ యురేకా పాయింట్ దగ్గర వచ్చిన విజిటర్స్ కోసం మంచి గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఉంటుందంట. ఆ పార్టీలో మంచి డ్యాన్స్ కూడా ఉంటుందంట. అక్కడ మనకు మైక్ లో చెప్తుంటారు. ఇక్కడ చూడండి ఫ్యాన్, ఆ ఫ్యాన్ నుంచి చిన్న వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కి చల్లగా ఉండడానికి భలే ఉంది కదా. ఇక్కడ చూడండి ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు. నేను వీక్ ఎండ్ లో వచ్చిన, అంటే ఆదివారం పూట వచ్చిన, అందులో కార్నవల్ టైం ఇదైతే, అందుకే విజిటర్స్ అయితే ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, బాహుబలి రేంజ్ లో వెల్కమ్ ఉంటుంది మనకి. అక్కడ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి చూడండి, గమనించండి ఒకసారి. డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఆ డోర్స్ నుంచి పెద్ద పెద్ద శంఖాలతో ఊపుతూ ఒక బాహుబలి సెట్లో మనం డోర్స్ ఓపెన్ అయ్యి ఒక సామ్రాజ్యంలోకి ఎలా ఎంట్రీ అవుతామో అలాగే రామోజీ ఫిలిం సిటీలోకి ఎంట్రీ అవుతాం. ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ వేరే లెవెల్ నాకైతే.
ఈ రోజు విజిటర్స్ వచ్చారండి. ఎంత మంది వచ్చారో మీరే కళ్ళారా చూడండి. అసలు ఎక్సలెంట్ గ్రాండ్ వెల్కమ్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్తున్నాం అందరం. ఇప్పుడే ఒక గ్రాండ్ వెల్కమ్ నుంచి లోపలికి రాగానే మళ్ళీ ఒక గ్రాండ్ వెల్కమ్తో మన లోపలికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ కారు ఓల్డ్ కారు, ఈ ఆయిల్ కంపెనీ అంటే ఇది పెట్రోల్ బంక్ అంట. అంటే ఏదైనా పాత ఓల్డ్ మూవీస్ సినిమాలలో ఉపయోగిస్తారు. ఇక్కడ మనం ఫిలిం దునియా, యాక్షన్ మోడ్, తర్వాత స్పేస్ యాత్ర అయితే ఉంటాయి. మనం ఫస్ట్ ఫిలిం దునియా చూద్దాం. ఫిలిం దునియా అయితే వేరే లెవెల్ అంటారు లోపల. ఏంద్ర ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. లోపలైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఈ ఫిలిం దునియా అనేది ఏంటంటే లోపల 3D బొమ్మలతో మనకు ఒక మూవీ షూటింగ్ ఎలా జరుగుతుందో అవన్నీ బొమ్మల రూపంలో మనకైతే చూపిస్తారు. ఇలాంటి వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ మీద మన లోపలైతే చూపిస్తారు. ఒక ప్లేస్కి వెళ్ళినాక అక్కడ లైట్లు అయితే వెలుగుతాయి. ఇది ఇక్కడ చూడండి ఒకసారి లైట్లు ఎలా వెలుగుతాయో. ఇప్పుడు దాకా చీకటి ఉంది కదా, ఆ ప్లేస్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకైతే లైట్లు అయితే ఆన్ అవుతాయి. అక్కడ ఉన్న ప్లేస్ అంతా చూపిస్తారు. అక్కడ 3D బొమ్మలతో మనకు మూవీస్లో షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకు చూపిస్తారు. చూడండి లైట్స్ వెలిగినాయి కదా. హాయ్ 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 హాయ్. మళ్ళీ అక్కడికి పోయినాక లైట్లు వెలుగుతాయి కదా. అద్భుతమైన ప్రపంచంలోకి ఎంట్రీ. Wow. Space. Whoa. Whoa. Are you ready? Yes, sir. ఇప్పుడు మంచులోకి తీసుకొచ్చిండు. मेरी दूसरी इच्छा भी पूरी कर दो। मैं दिशा से
ఇప్పటి వరకు మనకు 3D బొమ్మలతో ఒక అద్భుతమైన ప్రపంచం చూపించారు కదా ఫిలిం దునియా. అంటే సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో 3D బొమ్మలతో చూపించారు. తర్వాత అక్కడి నుంచి రాగానే మనకు షాపింగ్ ఏరియా అయితే చూపిస్తారు. అంటే అది ఫిలిం దునియా సంబంధించింది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి యాక్షన్ మోడ్ చూపిస్తారు. అంటే సీజీ ఎలా వాడతారు మూవీకి, అంటే గ్రాఫిక్స్ ఎలా యూజ్ చేస్తారు, అలా లైవ్ యాక్షన్ మనకైతే చూపిస్తారు. లైవ్ లో ఎలా సీజీ వాడతారో చూపిస్తారు. ఈయన ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన రామోజీరావు, రీసెంట్ గా చనిపోయారు. ఈయన ఈ రామోజీ ఫిలిం సిటీ యొక్క ఫౌండర్. ఈయన మనకు లైవ్ యాక్షన్ ఎలా ఉంటుందో మనకు మాటల ద్వారా చెప్పారు. ఒక సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో ఆయన మాటలతో మనకైతే వివరించారు. ఇప్పుడు మనల్ని లోపలికి తీసుకెళ్లి ఇలా ఈ కుర్చీలలో కూర్చోబెట్టి మనకి ఎదురుగా లైవ్ యాక్షన్ ఎలా జరుగుతుంది, సీజీ ఎలా వాడతారో చూపిస్తారు చూడండి. Please welcome them with a big round of applause. Okay, so sir, with the black come to the center bike, और red वाले आप लोग red bike. ఇక్కడ ఈయన మాలో ముగ్గురిని సెలెక్ట్ చేసి అలా బైకుల మీద, డమ్మీ బైకుల మీద కూర్చోబెట్టారు. వెనక గ్రీన్ మ్యాట్ లో మనకైతే చూడండి గ్రీన్ మ్యాట్ ఉంది, కానీ మనకి వాళ్ళు బైకులు నడుపుతుంటే ఎక్కడో రోడ్డు మీద నడుపుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది మొత్తం సీజీనే. అందుకే ఇది మూవీస్ లో ఎలా వాడతారు ఈ సీజీ అనేది మనకి లైవ్ యాక్షన్ లో చూపిస్తారు. చూడండి వీళ్ళు ఎంతో షో చేసి బండి నడుపుతున్నారు కదా, కానీ జస్ట్ అలా ఇలా ఊపుతారు. మొత్తం గ్రాఫిక్స్ చూడండి, పైన చూడండి. తర్వాత సౌండ్ సిస్టమ్, అంటే సినిమాలలో సౌండ్ ని ఎలా వాడతారు, అంటే మ్యూజిక్ ని ఎలా వాడతారో మనకు కొన్ని వస్తువుల ద్వారా మనకి ఆ సౌండ్ సిస్టాన్ని కూడా చూపించారు. ఆ లాస్ట్ ఫైనల్ గా మొత్తంగా అవుట్పుట్ ఎలా వచ్చిందో మనకైతే చూపించారు. చూడు వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నట్టు ఆ సౌండ్ సిస్టాన్ని ఎట్లా వాడారు మొత్తాన్ని అయితే మనకు చూపించారు చూడండి. యాక్షన్ మోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పేస్ యాత్ర ఉంది, పక్కనే స్పేస్ యాత్ర కూడా ఉంటుంది. ఇది కూడా చూసేయండి. స్పేస్ యాత్ర అంటే ఏముండదు, స్పేస్కి సంబంధించిన అన్ని వస్తువులు లోపల ఉంటాయి. స్పేస్లో ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతుంది ఇక్కడ కూడా. స్పేస్ యాత్ర కంప్లీట్ చేసుకొని అలా మళ్ళీ బయటకు వస్తే మనకు యురేకా పాయింట్ దగ్గరికి వస్తాం. ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి మిగతా రామోజీ ఫిలిం సిటీ చూద్దాం. చూడండి ఇందాక ఏంజల్ ఫౌంటైన్ చూపించాను కదా, ఇదిగో మళ్ళీ ఒకసారి చూడండి. మనకి వెళ్ళేటప్పుడు బస్సులో అన్ని క్లారిటీగా చెప్పుకుంటూ తీసుకెళ్తారు. మనకి ఏమేమి చూడాలో మొత్తం క్లారిటీగా బస్సులో చెప్తారు. Your fourth connecting bus will drop there. On the left side you can see Kerala Palm State. Beside of that you can see Karishma Garden. The speciality of the garden is according to Hiran costume flowers are arranged. For example, వెనక చూడండి, వెనక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మీదనే మనకు RRR మూవీ షూటింగ్ జరిగింది. అంటే జెన్నీ టైర్ పంచర్ అయిన సీన్ ఉంది కదా, ఆ సీన్. ఇది జగ్ ఫౌంటైన్, అంటే జగ్గులాగా నీళ్లు పడుతున్నాయి కదా, ఇది జగ్ ఫౌంటైన్. మీకు బస్సులో క్లారిటీగా వివరిస్తారు. అలాగే పెద్ద సెట్లు వస్తే అక్కడ బస్సు దింపి మరీ చూపిస్తారు, మీరు ఏం టెన్షన్ పడకండి. movie Nurjahan building, Tukuru movie Mahesh Babu's house, Surya Vansham movie The Haveli, RRR movie Governor's Court, KGF movie Mehbooba song was shot in this location. This is a 4 elevation building. Shahrukh Khan carried Deepika Padukone ma'am on that shelf. There are 32 shelves, but in movie they showed us 300. This is the topmost secret, don't tell to anyone. On the backside road from Magdira movie, Ram Charan's location in Gangubai Kathiawadi movie. You can see this location in Gangubai Kathiawadi movie. On your right side and left side, you can see RRR movie, Junior NTR Sir Garage. You can see this location in RRR movie, Junior NTR Garage. కొంచెం తెలుగు వాళ్ళకైతే ఇబ్బంది, ఎందుకంటే ఎక్కువగా హిందీ ఇంగ్లీష్ అయితే ఉపయోగించి మనకైతే అక్కడ ఉన్న బిల్డింగ్లు వాటి గురించి అయితే చెప్తారు. కొంచెం అర్థం చేసుకోవచ్చు, ఈజీగా అర్థమైపోద్ది మీకు. According to director choice. On your left side you can see in our film city. Bus 10 seconds लगेगा Agra to Mumbai. Only possible in our Ramoji film city. Okay. On your left side you can see the shopping complex. You can see this. The route open during shooting time. Restaurant back. On the back side from Srimantudu movie, Shruti Hassan's hostel. Mahesh Babu sir वहाँ पे Srimantudu movie. मारे थे. ఓకే, శ్రీమంతుడు మూవీ. On your left side you can see Bengali typical houses. Shyam Singh Roy movie यहाँ पे shoot हुआ था. Tata का fighting scene भी इसी location में shoot हुआ था. On your left side you can see 3 flex house, right? On your left side. Those are 4 elevation building.
At a time, 4 shooting can be done. Enough for other. They are at same place, but in movies they showed us different place. First one, Attarindik Dare, the Sunandana's house. Second one, Dilwale Kajal's house. Third one, Rebel movie, Prabhas house. ఫస్ట్ బస్సులో మనకైతే వెళ్ళేటప్పుడు చూపించేది ఏంటంటే మనకి మూవీస్లో ఎక్కడెక్కడ షూటింగ్ జరిగిన బిల్డింగ్ల గురించి చెప్తారు. తర్వాత విలేజ్ సెట్స్కి తీసుకుపోతారు. తర్వాత నార్త్ సిటీస్ ఎలా ఉంటాయో చూపిస్తారు. ఇప్పుడు మనల్ని అయితే సౌత్ సిటీస్లో ఎలా ఉంటాయని చూపిస్తారు. ఇవన్నీ సౌత్ సిటీస్. Beauty parlor for artists. Right. If you place Gandhi statue, it will be Gandhi Nagar. If you place Nehru statue, it will be Nehru Nagar. If you place my statue, it will be my Nagar. On your right side, you can see the Gabbar Singh police station, Singham Returns police station. On your left side, you can see in now we are going to north and south village location. On your left side, you can see the yellow color hut, right? चंद्रमुखी ट्रैक्टर को विलेज लोकेशन चाहिए तो इसी रोड पे लाल मिट्टी डाल लेगा और विलेज का जैसा दिखाई देगा. मीनम्मा का गांव यही था. विलेज लोकेशन was shot in this location. ఇప్పుడు మనకు చూపిస్తున్నది విలేజ్ యొక్క సెట్స్. అంటే విలేజ్ ఎలా ఉంటుంది, అంటే ఊరు ఎలా ఉంటుంది, పల్లెటూరు ఎలా ఉంటుంది, ఆ సెట్స్ మనకు చూపిస్తున్నారు. అంటే మూవీస్లో మనకి పల్లెటూరు సీన్స్ వస్తాయి. ఇలాంటి సెట్స్ దగ్గరకు వచ్చి మూవీస్ అయితే తీస్తారు. ETV Bharat Eenadu Usha Kiran Private Limited. ETV Bharat is an online app. You can get it from Play Store. You can get. See the inside. On your left side, you can see Puspa checkpoints in the shop. మనకి పుష్ప మూవీలో చెక్ పోస్ట్ చూపించారుగా, ఆ చెక్ పోస్ట్ ఇదే. మనకి ఆ సెట్స్ అన్ని చూపించిన తర్వాత ఫస్ట్ అయితే భాగవతం సెట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం భాగవత సెట్ ఎట్టుంది లోపల చూద్దాం. సెట్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక కళాఖండాన్ని చూసిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి రైట్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఆ మూవీలో ఉపయోగించిన భాగవతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ విగ్రహాల రూపంలో మనకి చూపిస్తారు. భాగవతం సెట్ మాత్రం వేరే లెవెల్. అసలు అద్భుతమైన లైటింగ్తో అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూడండి, ఈ కృష్ణ భగవానుడు మధ్యలో కూర్చొని ఏదో మీటింగ్ జరుగుతుంది. ఎక్కువగా మనకి ఈ సెట్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే సీరియల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. భాగవతం సంబంధించిన సీరియల్స్ అయితే ఇక్కడ విగ్రహాలు చూడండి ఏదో మాట్లాడుకున్నట్టు మనకైతే డిజైన్ చేశారు. ఆ తలకాయలు కూడా కదులుతున్నాయి చూడండి, ఒకసారి గమనించండి. భాగవతం సెట్ చూశారు కదా. సెట్ చూసిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే డమ్మీ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ చూపిస్తారు. రైల్వే స్టేషన్ అయితే సూపర్, సేమ్ ఒక ఒరిజినల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మదనపల్లి రైల్వే స్టేషన్ అంట. ఇదంతా డమ్మీ రైల్వే స్టేషన్. మొత్తం అత్తారింటికి దారి, గద్దెలకొండ గణేష్ ఇలాంటి సినిమాలన్నీ రైల్వే స్టేషన్లో కావాల్సిన ప్రతి సినిమాని ఇక్కడనే షూట్ చేస్తారు. నిజంగా ఒక రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అక్కడ ట్రైన్ ఎలా ఉంటుంది, అక్కడ ట్రైన్ లోపల సీటింగ్ ఎలా ఉంటుంది, అంతా ఒకేలాగా ఉంటుంది. ప్లాట్ఫామ్తో సహా ఒకేలాగా ఉంటుంది. చూడండి లోపల కూడా సీటింగ్ ఒకేలాగా అనిపిస్తుంది. నిజంగా ఈ రైల్వే స్టేషన్ అయితే సూపర్ అంటే సూపర్. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ. ఇది కూడా ఒక కర్నూలు రైల్వే స్టేషన్ పోలి ఉంది కదా. డమ్మీ రైల్వే స్టేషన్ చూశారు కదా, అక్కడే బస్సులు ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాహుబలి సెట్కి అయితే తీసుకెళ్తారు. మీరు ఎటువంటిగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఒక బస్సు మిస్ అయినా సరే ఎన్నో బస్సులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ బస్సు అయినా ఎక్కచ్చు. ఏ బస్సు అయినా త్వరగా అయితే తీసుకెళ్తుంది. మీరు త్వరగా చూస్తే మొత్తం రామోజీ ఫిలిం సిటీ టూర్ మొత్తం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. బాహుబలి సెట్ చూసే ముందు ఫస్ట్ అయితే మనకు ఆ సెట్ ముందు కోట నమూనా ఉంటుంది. అంటే మహిష్మతి సామ్రాజ్యం కోట యొక్క నమూనా పటం ఏడు ఉంటుంది చూడండి.
రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయి నుంచి ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాం బాహుబలి సెట్ కోసం. ఫైనల్గా అయితే బాహుబలి సెట్ దగ్గరికి వచ్చినాం. చూడండి, మహిష్మతి సామ్రాజ్యం బాహుబలి సెట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మనకి 2 ఏనుగులతో ఘన స్వాగతం అయితే పలికారు. మీరేమన్నా సపరేట్గా బాహుబలి సెట్ మొత్తం వీడియో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టిన. ఆ వీడియో పైన ఐకాన్లో వస్తుంది చూడండి. మనం బాహుబలి సెట్లో ఏమేమి చూడొచ్చు అంటే మూవీలో ఏమేమి వాడారో ఆ సీన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది శివలింగం బాహుబలి మూవీలో ఉంటుంది. ఇది 3 బాణాల సెట్. తర్వాత ఇక్కడ బాహుబలి మూవీలో ఉపయోగించిన అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇది దిక్సూచి, తెలుసు కదా, బాహుబలిని చూడటం కోసం ఉపయోగించింది. తర్వాత ఇక్కడ ఉన్న రథాలు చూడండి, ఇవి బాహుబలి మూవీలో ఉపయోగించిన రథాలే. దరిదాపుగా దేశం మొత్తం అయితే మన బాహుబలి మూవీ అందే అందరూ చూసే ఉంటారు. చూడండి, ఇది బల్లాల దేవుడు ఉపయోగించిన రథం. ఇక్కడ మనకు మూవీలో రాళ్ళు విసిరేసే మిషన్ ఉంటాయి కదా, ఆ మిషన్లు ఇవి. ఈ గుర్రాలు సింహాసనం ముందు ఉంటాయి, అంటే సింహాసనం మీద ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనకు చూపిస్తారు చూడండి అవి. ఇది బాహుబలి 2nd మూవీలో ఉపయోగించిన రథం. బల్లాల దేవుడు వంచిన దున్నపోతు ఇదే. ఎన్నాళ్ళమ్మ నువ్వు ఇక్కడే ఉండేది? ఎన్నాళ్ళు పుల్లలు ఏరుకుంటావు? ఆ మహేంద్ర బాహుబలిని దింపు, అప్పుడే ఈ సామ్రాజ్యాన్ని వెళ్తాం. దేవసేన, ప్లీజ్ దేవసేన, నీకు చూడలేకపోతున్నావు, నీకు కర్ణం పెడతా, నువ్వు సంఖ్యలు తిప్పు, ఆ మహేంద్ర బాహుబలిని రమ్మను ప్లీజ్ ప్లీజ్. ఇది వచ్చేసి బాహుబలి మూవీలో దేవసేన బంధించిన జైలు. చూడండి, నేను కూడా లోపలికి వెళ్ళా, కాసేపు ఊపిరాలే. బాహుబలి మూవీలో ప్రవాసాన్ని ఎత్తిన శివలింగం ఇది. ఇక్కడ ఈ రథం చూసారుగా, ఈ రథం బాహుబలి 2nd మూవీలో ప్రభాస్ గారు లాక్కొస్తారు. ఇది చూడండి, మనం కూడా లాగటానికి ట్రై చేసినాం కానీ మనకు కదిలేదు. ఈ సింహాసనం చూసారా, మహిష్మతి సామ్రాజ్య రాజు కూర్చుండే సింహాసనం. బల్లాల దేవుని విగ్రహం చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ బాహుబలి సెట్ చూసిన టయానికి మధ్యాహ్నం అయితే 1 అయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తినే టైం అయితే అయింది. ఇక్కడే బాహుబలి రెస్టారెంట్ అనే రెస్టారెంట్ ఉంటుంది, పెద్ద రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన బిర్యానీ అయితే తినొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఫుడ్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది, హెవీ కాస్ట్ ఉంటుంది ఫుడ్. అలాగే మీకు ఇంకో ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ పేరు అయితే మొత్తం బాహుబలిలో ఉపయోగించిన క్యారెక్టర్స్ నేమ్ ఉంటుంది. ఒకసారి బోర్డు చూపిస్తారు చూడండి, ఆ బోర్డులో చూడండి, అమరేంద్ర బాహుబలి బిర్యానీ అంట, మహేంద్ర బాహుబలి బిర్యానీ, దేవసేన బిర్యానీ, ఇలాగైతే కామెడీగా పేర్లు అయితే డిజైన్ చేశారు. ఆ తర్వాత మనకి చంద్రముఖి మూవీ లొకేషన్కి అయితే తీసుకొస్తారు. ఈ లొకేషన్లో లాస్ట్ క్లైమాక్స్లో డ్యాన్స్ చేస్తారు కదా చంద్రముఖి మూవీలో, ఆ లొకేషన్కి అయితే తీసుకొస్తారు. లోపల కూడా మీకు చూపిస్తారు చూడండి. చూడండి, ఈ లొకేషన్ ఏంటంటే మనకి మూవీలో లాస్ట్ సీన్లో మనకి తీస్తారు చూడు లొకేషన్. అంటే ఎప్పుడైనా చంద్రముఖి మూవీలో డ్యాన్స్ చేసే టైంలో లేదు లొకేషన్, ఆ లొకేషన్ ఇది. ఈ చంద్రముఖి షూటింగ్ లొకేషన్ పక్కనే సాహస్ అడ్వెంచర్స్ ఉంటాయి. ఎవరైనా పాల్గొనాలనుకుంటే పాల్గొనొచ్చు. ఆ తర్వాత వెహికల్ మనల్ని ఫారెన్ సెట్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ ఎలా ఉంటాయో రామోజీ ఫిలిం సిటీలో చూడండి. ఇప్పుడు మనం వచ్చింది ఫారెన్ కంట్రీస్కి. నిజంగా చెప్తున్నా, సినిమా షూటింగ్ మాత్రం ఇక్కడే జరుగుతుంది. బయట దేశాల్లో ఏమన్నా మూవీ షూటింగ్ ఉంటే మన తెలుగు సినిమాలో 60 to 70% షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. పెద్ద మూవీస్ అయితే బడ్జెట్ పెట్టుకొని బయట దేశాలకి అయితే వెళ్తారు షూటింగ్ తీయడానికి. కానీ చిన్న సినిమాలన్నీ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. కానీ పెద్ద సినిమాలో కూడా కొన్ని అయితే ఇక్కడే జరిగింది షూటింగ్. చూడండి, సెట్ మొత్తం ఒక ఫారిన్ కంట్రీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేనైతే ఇంతవరకు ఫారిన్ సిటీస్కి వెళ్ళా. ఇక్కడికి వచ్చినాక నాకైతే ఫారిన్ సిటీలో వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రతి బిల్డింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిందే. మొత్తం సెట్ అంతా ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో అచ్చం ఇలాగే డిజైన్ అయితే చేశారు కదా. నిజంగా అయితే సూపర్ అంటే సూపర్. నాకు ఇది చూసిన తర్వాత చాలా మంచి హ్యాపీనెస్ అయితే ఇచ్చింది.
ఇక్కడ ఒక ఏప్ కనపడుతుంది కదా, ఈ ఏప్ తలుపు నుంచి లోపలికి వెళ్తే మనకి మోషన్ పిక్చర్ అయితే చూపిస్తారు, అంటే లైవ్ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. అంటే మనకి ఇక్కడ బ్లూ మ్యాట్ చుట్టూ ఒక మనిషి ఎగురుతున్నాడు కదా, ఆయన ఏం చేస్తే అది స్క్రీన్లో మనకి అవతార్ బొమ్మ రూపంలో మనకి ఆ కదలికలు కనిపిస్తాయి. చూడండి ఆయన ఏం చేస్తున్నాడో, ఆ లోపల స్క్రీన్ మీద చూడండి అవతార్ బొమ్మ కూడా అలాగే చేస్తుంది. ఈ అవతార్ సినిమా అయితే ఇలాగే తీశారు. ఎక్కువగా ఈ మోషన్ పిక్చర్లు హాలీవుడ్లో కనపడతాయి, మనకైతే రేర్గా కనపడతాయి. ఈ మధ్య అయితే మన తెలుగులో కూడా ట్రెండ్ అవుతుంది ఈ మోషన్ పిక్చర్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనకి నెక్స్ట్గా ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఇది కూడా లైవ్ పర్ఫార్మెన్స్, చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉంటుంది, కానీ మనం ఆ స్క్రీన్లో కనపడుతున్నాం చూడండి మధ్యలో థేమ్స్ నది ఒడ్డునున్నట్టు లండన్లో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. కానీ మనం ఉంది చుట్టూ గ్రీన్ మ్యాట్లోనే, కానీ మనకు చూపించేది ఎక్కడో మనము స్క్రీన్లో లోపల చూడండి ఎక్కడో మనం నది పక్కన థేమ్స్ లండన్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇది కూడా మోషన్ పిక్చర్ కిందకి వస్తుంది, ఇది కూడా మనకు చూపిస్తారు. ఫైనల్గా లండన్ స్ట్రీట్లో అయితే వర్షం పడింది. లండన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే వర్షం. నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజు ఖచ్చితంగా వాన పడుతుంది. ఇప్పుడైతే నేను లండన్ స్ట్రీట్ భలే ఉందండి ఈ ప్లేస్ మాత్రం. నిజంగా అచ్చం ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఫారెన్ సెట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు అలాగ వస్తే మనకి డమ్మీ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఫేక్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఫేక్ ఫ్లైట్ కూడా ఉంటుంది, మనకు ఆ ఫ్లైట్ కూడా చూపిస్తారు, లోపల ఉంది చూపిస్తా. చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా ఎయిర్పోర్ట్, సేమ్ రియల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ. మనం చాలా మూవీస్లో చూస్తున్నాం కదా ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లో మనల్ని కూర్చోబెట్టి ఆ విమానంలో అక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, ఆ షూటింగ్ అంతా నిజం షూటింగ్ కాదు, 90% అది డమ్మీ. అలాంటి ఎయిర్పోర్ట్ ఈ రామోజీ ఫిలిం సిటీలో ఉంది. ఇప్పుడు మనమైతే ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, అసలు ఆడ ఫ్లైట్ ఎలా ఉంది మొత్తం అయితే చూపిస్తాం మీకు. వర్షం పడిపోయింది. ఇప్పుడైతే చూడండి ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా ఉందో. ఈ ఎయిర్పోర్టు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది పెట్టారు పేరు అయితే. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఫ్లైట్ కూడా ఎలా ఉందో చూద్దాం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇక్కడ చూడండి కౌంటర్స్. వెయిటింగ్ కోసం చైర్స్ కూడా అరేంజ్ చేస్తారు వెయిటింగ్ హాల్లో. సేమ్ మనకి ఎయిర్పోర్ట్లో ఎలా వెయిటింగ్ కోసం ఎలా సీట్స్ ఉంటాయో అలాగే సీట్స్ ఉన్నాయి, కౌంటర్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి. అక్కడ నుంచి లోపలికి వస్తే మనకి డమ్మీ ఫ్లైట్ కూడా ఉంటుంది. ఇక్కడ సేమ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు ఈ ఫ్లైట్. ఈ లోపల కూడా చూడండి ఒకసారి. ఇంతవరకు నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, ఫ్లైట్ కూడా ఎక్కలేదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా. లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి మీకు. ఓకే, ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. వావ్, సీటింగ్ చూడండి, సీటింగ్ అచ్చం ఫ్లైట్లో ఎలా ఉందో అలాగే ఉంది కదా, మొత్తం బ్లూ కలర్లో సీటింగ్ అలాగే ఉంది. చూద్దాం కూర్చొని కూడా సీట్లు ఎలా ఉన్నాయి కూడా. నిజంగా నాకైతే ఒక ఫ్లైట్ చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, తెలుగు సినిమాలో ఫ్లైట్ సీన్ వచ్చిందంటే అది ఇక్కడే తీస్తారని ఇప్పుడే నేను ఒక క్లారిటీకి అయితే వచ్చిన. 60 to 70% ఫ్లైట్ సీను ఇక్కడే తీస్తారు. ఇష్కు మూవీ మొత్తం ఇక్కడే తీసింది ఈ సీటింగ్లోనే. నిజంగా రామోజీ ఫిలిం సిటీలో ఈ డమ్మీ ఎయిర్పోర్ట్, డమ్మీ ఫ్లైట్, అలాగే డమ్మీ రైల్వే స్టేషన్ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. అంటే ఎక్కువ శాతం ఇలాంటి చిన్న చిన్న సీన్స్ మొత్తం ఇక్కడే తీస్తారని ఒక క్లారిటీ అయితే వచ్చింది. డమ్మీ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో పాయింట్కి అయితే తీసుకెళ్లారు. ఆ పాయింట్ వచ్చేసి హవా మహల్ కూడా గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న గార్డెన్. ఈ హవా మహల్ అంత ఫేమస్ ఏంటంటే ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్, రామోజీ ఫిలిం సిటీలోనే హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇది. అంటే అక్కడ ఆ మహల్ పైన చూడండి, అక్కడ నుంచి నిలబడి చూస్తే మనకు రామోజీ ఫిలిం సిటీ సగం వరకు కనపడుతుంది. అందుకే ఇది మంచి వ్యూ పాయింట్ అంటారు. ఇదిగో చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ రామోజీ ఫిలిం సిటీ అంతా కనపడుతుంది. ఇంకా మహల్ నుంచి పక్కకు వస్తే మనకి ఇక్కడ జపనీస్ గార్డెన్ ఉంటుంది. జపనీస్ గార్డెన్ అయితే వేరే లెవెల్. ఎందుకంటే దీన్ని జపనీస్ గార్డెన్ అని పేరు వచ్చిందంటే అచ్చం జపాన్లో పార్క్ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేశారు. ఎందుకంటే కొన్ని సినిమాలు జపాన్ వెళ్ళి తీయలేరు కదా, అందువల్ల ఇలాంటి సెట్టుల దగ్గర మూవీస్లో జపాన్లో ఉన్నట్టు చూపిస్తారు మనకి. ఈ పార్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం కవర్ చేయాలంటే ఒక వీడియో అయితే సరిపోదు. కానీ నేను మొత్తం ఒకే వీడియోలో చూపించాలని చాలా అయితే కష్టపడి ఈ వీడియో తీసిన. ఒక్క రోజులో రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూసినా మనకైతే టైం సరిపోదు. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయితే నైట్ 9 అయితే నాకైతే అయిపోయేలకి. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో, ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంటుంది జపనీస్ గార్డెన్. మూవీస్లో ఒకసారి చూస్తే ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే పాటలు అయితే మనకి ఈ ప్లేస్ అయితే చూపిస్తారు. ఇంకా అక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్, బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్ పార్క్, ఆ తర్వాత క్రిపులి కేవ్స్ మొత్తానికైతే చూపిస్తారు. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే బటర్ఫ్లై గార్డెన్కి అయితే వెళ్తాం. ఇక్కడ బటర్ఫ్లైస్ ఉంటాయి, ఓన్లీ బటర్ఫ్లైస్ పెంచుతారు. ఇక్కడ చూడండి చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా మెయింటెనెన్స్ కూడా ఉండాలి దీనికైతే. లోపలికి వచ్చాక నాకైతే ఒక్క బటర్ఫ్లై కానరాలేదు. అప్పుడే నేను పాట అయితే పాడినా, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అని పాట పాడంగానే నాకైతే కొన్ని సీతాకోక చిలుకలు అయితే కనపడ్డాయి. ఇగో చూడండి కింద పూల చెట్లలో అయితే ఉన్నాయి ఈ సీతాకోక చిలుకలు, బటర్ఫ్లైస్. ఆ పార్క్ నుంచి అలా ముందుకు వస్తే మనకి బర్డ్ పార్క్ చూపిస్తారు. ఈ బర్డ్ పార్క్లో అయితే ఎన్నో రకాల పక్షులు చూసిన. నాకైతే ఫస్ట్ టైము ఇలాంటి రకరకాల పక్షులు చూసి మైండ్ అయితే స్టన్ అయిపోయింది. అన్ని రకరకాల పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ అయితే వేరే లెవెల్, అసలు సూపర్ గా అనిపించింది నాకు ఈ వాటర్ ఫాల్. ఇక్కడున్న రకరకాల పక్షులు చూస్తుంటే అసలు నిజంగా నేను రామోజీ ఫిలిం సిటీకి వచ్చినా లేకపోతే ఏదైనా బర్డ్ శాంక్చురీకి వచ్చినా అర్థం కాలేదు. ఒక నేషనల్ పార్క్ వచ్చిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అన్ని రకరకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఇక్కడ పక్షుల్ని చూసిన తర్వాత వాటి పేర్లు కానీ తెలుసుకోవాలంటే అక్కడే మీకు ప్రతి పక్షుల దగ్గర మీకు బోర్డు కూడా అవైలబుల్ చేస్తారు. ఆ బోర్డులో మీకు ఆ పక్షుల నేమ్స్ కూడా ఉంటాయి. ఆ నేమ్స్ ఎక్కడ బతుకుతాయి, వాటి లైఫ్ లైన్ ఎంత, మొత్తం అయితే అక్కడే ఉంటుంది. మీకు అవి కూడా చూసుకోండి. నేను చెప్పుకుంటా పోతే వీడియో అయితే సరిపోదు. కిలకిలా అంటున్నాయి ఆ పక్షులు, ఎగిరే పక్షులు, ఫ్రీ బర్డ్ పక్షులు. అన్ని ప్యారెట్స్, రకరకాల ప్యారెట్స్, రకరకాల చిలుకలు. మీకు ఎలా చెప్పాలంటే ఇవన్నీ ఫ్రీ బర్డ్స్ ఇప్పుడు మొత్తం ఒక ప్లేస్లో అయితే వదిలేశారు. అవి మన తల మించి ఎగురుతూ ఉంటాయి. అంటే అన్ని రకరకాల పక్షులు ఎగురుకుంటే కింద కూడా వాళ్తాయి చూడండి. అంటే మనల్ని లైవ్లో చూపిస్తున్నారు, మనకి ఈ పక్షుల్ని లైవ్ చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు ప్రపంచంలో అతిపెద్ద గుడ్డు పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్ కోడి. అంటే ఇది నిప్పు కోడి, ఆస్ట్రిచ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇది ఇక్కడ కనపడుతుంది చూడు పక్షి, ఈ పక్షి ఇది నిప్పు కోడి అంటారు. దీని గుడ్డు ప్రపంచంలో ఏ పక్షి గుడ్డు అంతా కూడా ఉండదు, అంత పెద్ద గుడ్డు ఇది.
తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మరొక ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ఈ ప్లేస్ వచ్చి కేవ్స్, అంటే క్రిపులిక్ కేవ్స్ అంటారు. కేవ్స్ అంటే గుహలు, తెలుగులో గుహలు అంటారు. ఈ గుహలకైతే తీసుకొచ్చారు. వీటినే క్రిపులిక్ కేవ్స్ అంటారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బుద్ధుడి విగ్రహం ఉన్నాయో. ఆ చిన్న కింద కూడా చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ గుహలలో ఏముందంటే మెయిన్గా బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడికి సంబంధించిన సామాగ్రి మొత్తం అయితే ఈ గుహలలో ఉంది. ఈ కేవ్స్ మొత్తము పురాతనమైన కళ ఉంది. మొత్తం చిత్రకళ అయితే చాలా బాగుంది. మొత్తం బుద్ధుడి సమయంలో, అంటే బుద్ధుడి కాలంలో జరిగిన మొత్తం సన్నివేశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. చూడండి, ప్రతిదీ బొమ్మ రూపంలో మనకైతే చూపిస్తారు. లోపలైతే బుద్ధుడి 3D షో ఉంది. ఆ షో అయితే ఎక్సలెంట్. ఎవ్రీ మినిట్ ఒక షో ఉంటుంది. ఆ షో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు కదా, తర్వాత అది బుద్ధుడు కాస్త పోయి ఏదో బొమ్మ అక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. తర్వాత కాసేపు ఉంటే ఆ 1 మినిట్ అయిపోయినమంటే, ఈ షో అయిపోయినమంటే మళ్ళీ బుద్ధుడు విగ్రహం వస్తుంది. కేవ్స్ నుంచి అలా బయటికి రాగానే మనకి ఇక్కడైతే బోన్సాయి మొక్కలు కనపడతాయి. ఇక్కడ బోన్సాయి మొక్కలు అయితే ఉంచారు. చూడండి, ఈ బోన్సాయి మొక్కలకి ఫేమస్ ఏంటంటే జపాన్ దేశంలో ఎక్కువగా ఈ బోన్సాయి మొక్కలు పెంచుతారు. అంటే చిన్న కుండీలలో పెద్ద చెట్లని. ఈ బోన్సాయి మొక్కలు మెడికల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఇళ్లలో అయితే ఉంచుకుంటారు చిన్న చిన్న చెట్లు, ఎందుకంటే స్ట్రెస్, ఒత్తిడి తగ్గించడానికి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు లాస్ట్ అండ్ వ్యూ పాయింట్, సన్సెట్ వ్యూ పాయింట్ వస్తుందండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మొత్తం తిరిగి వచ్చేలకి ఈవినింగ్ అయితే 5 అవుతుంది. ఇక్కడికి వచ్చేలకి 5-6 అవుతుంది. అప్పుడు ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్. ఫైనల్ గా అంతా తిరిగి చివరికి సన్సెట్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చినాం. ఇది సన్సెట్ పాయింట్ అంట. ఇక్కడికి వచ్చేలకి ఒక్కొక్కరికి కాళ్ళ నొప్పులతో, అన్ని నొప్పులతో సెటరేట్ అయిపోయారు. వచ్చి రాగానే కొంతమంది పడుకున్నారు, రిలాక్స్ గా కూర్చున్నారు. కాసేపు ఈ సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడ బస్సులు అవైలబుల్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ యురేకా పాయింట్కి అయితే మనల్ని తీసుకెళ్తారు. మార్నింగ్ మనం యురేకా పాయింట్ దగ్గర స్టార్ట్ అయినాం కదా, మళ్ళీ అక్కడికే మనల్ని తీసుకెళ్ళి వదిలేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వెహికల్స్ ఉంటాయి, మనమైతే బయటికి వెళ్ళిపోవచ్చు. సన్సెట్ అంతా అయిపోయింది కదా, కొంచెం చీకట పడుతుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మొత్తం లైటింగ్తో దగదగ మెరిసిపోతుంది చూడండి.
చూడండి ఇక్కడ మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికే మళ్ళీ తీసుకొచ్చారు. చూడండి యురేకా అనే పాయింట్ దగ్గరికి. మనకి ఉదయం ఈ డాలీ బొమ్మ కూడా చూసాం కదా మార్నింగ్ పూట, మళ్ళీ అదే ప్లేస్ కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడనే ఈఫిల్ టవర్ ఉంటుంది. ఈ యురేకా పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తారు మనల్ని. కానీ ఇక్కడ సెండ్ ఆఫ్ పార్టీ ఉంటుందంట వెళ్ళేటప్పుడు, అది కూడా చూసి వెళ్దాం. మనకి మార్నింగ్ ఎలా గ్రాండ్ వెల్కమ్ జరిగిందో వెళ్ళేటప్పుడు కూడా అలాగే గ్రాండ్ వెల్కమ్ తో బయటికి పంపించేస్తారు. ఇక చూడండి మళ్ళీ సెండ్ ఆఫ్ పార్టీ అయితే మనకి ఇస్తున్నారు. ఇక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మళ్ళీ అది మంచిగా ఆలకించి తిలకించి మనమైతే బయటికి వెళ్ళిపోవచ్చు. చెప్పా కదా నేను ఈ వీక్ ఎండ్లో వచ్చిన, అందుకే ఆదివారం పూట వచ్చేలకి క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నది. ఈరోజు కార్నవెల్ టైం, కార్నవెల్ కూడా జరుగుతుందంట కాసేపు నాక. ఇప్పుడు చూడండి ఎంత మంది ఉన్నారో. ఇక్కడ డీజే కూడా జరుగుతుంది. ఆ డీజే కూడా చూద్దాం వెళ్ళి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ 2024 కార్నవెల్ జరుగుతుంది. ఈ కార్నవెల్ కూడా చూడండి. రామోజీ ఫిలిం సిటీ నైట్ అయితే అద్భుతంగా ఉంది. లైటింగ్ అయితే అద్భుతంగా అసలు ఏమన్నా ఉందిలే, మొత్తం వెలుగులతో వెలిగిపోతుంది. ఇప్పుడు మనమైతే మ్యాజికల్ గ్లో గార్డెన్కి వచ్చినాం. ఈ గార్డెన్ కూడా చూడండి.
ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9 అయింది. మాకైతే ఈ మొత్తం ఈవెంట్ అన్నీ చూసుకొని అయిపోయేసరికి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు.